హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రోటి పచ్చడి. అన్నంలోకి, వేడి వేడి అన్నంలోకి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన వామాకు పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వామాకు. ఇది ఎలా చేయాలని మనం అయితే ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము లేట్ చేయకుండా. వామాకు పచ్చడికి ముందుగా ఈ వామాకుని శుభ్రంగా కడిగేసి ఉంచేసానండి. నేనైతే ఇక్కడ 100 గ్రాముల వరకు వామాకు తీసుకున్నాను. ఇప్పుడైతే ఇది పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. నువ్వులను వేయించుకోవాలి. ఈ నువ్వులలో కొంచెం వాటర్ వేస్తే మనకు నువ్వులు అనేది మంచిగా పొంగుతాయండి. మనం మిక్సీ పట్టుకున్నా కానీ మెత్తగా అవ్వకుండా మంచిగా పొడి పొడిగా వస్తుంది. ఈ పచ్చడికనే కాదండి, నువ్వులు ఎప్పుడు వేయించినా కానీ ఇందులో కొంచెం వాటర్ వేస్తేనే ఏంటంటే మంచిగా నువ్వులు అనేది వేగుతాయి, పొంగుతాయి. నువ్వులు కూడా నువ్వులు అయితే మంచిగా వేగిపోయాయండి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. అలాగే మినపగుండ్లు కానీ మినపప్పు కానీ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇది కూడా వేయించుకోవాలి. ఇలా వేగాలన్నమాట. వేగినాయి ఇప్పుడు తీసేసుకుందామండి ఒక ప్లేట్లోకి. ఇది కూడా పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఒక 10-12 ఎండుమిరపకాయలు కూడా వేయించుకోవాలి. బాగా నల్లగా కాకుండా కొంచెం వేయించుకోవాలండి. మళ్ళీ నల్లగా అయిపోతే మనకు చేదైపోతుంది ఎండుమిరపకాయలు. జస్ట్ అలా వేసి తీసేసుకోవడమే. ఇప్పుడు తీసేసుకుందాము. ఇదే ప్లేట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇది కూడా పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు కడిగి పెట్టుకున్న వామాకును వేసుకోవాలి. వామాకు వేసాక ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. మూత పెట్టేసుకోండి, తొందరగా మగ్గిపోతుంది. వామాకు చాలా ఫాస్ట్గా మగ్గిపోతుందండి. మగ్గిపోయిందో లేదో చూద్దామండి. మగ్గిపోయింది ఆకు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆకు కూడా చల్లారాలి బాగా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించి పెట్టుకున్న నువ్వులను వేసేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకొని ఇందులోనే ఎండుమిరపకాయలు వేయించుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఇందులోనే శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 10-12 వెల్లుల్లి కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులోనే చింతపండు వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకొని వేసేసుకోండి. గింజలు లేకుండా చూసుకు వేసుకోండి. ఉడికించుకున్న వామాకును కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవడమే. ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మెత్తగా రెడీ అయిపోయిందండి మనకు. తాలింపు పెట్టేసుకోవడమే వామాకు పచ్చడికి. ఒక గిన్నెలోకి పెట్టేసుకుందాము. ఇలా ఒక గిన్నెలోకి పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. పచ్చి ఉల్లిపాయలు బాగుంటుంది. ఒకసారి కలిపేసేసుకోండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఒక గరిటె వరకు ఆయిల్ వేసుకొని ఇందులోకి తాలింపు గింజలు వేసేసుకోవడమే. జీలకర్ర, ఆవాలు, మినపప్పు కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇందులోనే చిటికెడు పసుపు కూడా వేసుకోండి. మనం తాలింపులో వేసుకున్నాము, పచ్చళ్ళు అయినా వేసుకోవచ్చు. నేనైతే తాలింపులో వేసుకుంటున్నాను. కొంచెం ఇంగువ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు పచ్చడిలో వేసేసుకుందాము. ఇంతేనండి, వామాకు పచ్చడి. ఎంతో టేస్టీ అయిన ఆరోగ్యకరమైన వామాకు పచ్చడి. ఈ విధంగా మీరు కూడా ఎప్పుడు చేసి ఉండకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. వేడన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుంటాను. బై బాయ్.